సలామున్ అలైక యా హబీబ్. వలి అంటే ఎవరో తెలుసుకున్నారు. అక్కడ వెళ్ళగానే మన దువాలు ఎలా స్వీకరింపబడతాయో తెలుసుకున్నారు. ఇప్పుడు రండి, అందరూ వలి కాదు. వలికి కూడా గుర్తింపులు ఉంటాయి. అది ఎలా అంటే, అసలు వలి అనే పదానికి అర్థం ఏమిటో తెలుసా? అల్లాహ్ యొక్క మిత్రుడు, అల్లాహ్ के दोस्त को वली कहा जाता है. The person who is Allah's friend is known as wali. సోదరులారా, అల్లాహ్ వలికి అటువంటి శక్తులు ప్రసాదిస్తాడు. ఆ శక్తుల్ని చూసి చాలా మంది ఆయనే దేవుడుగా భావిస్తారు. కానీ కాదు, ఆయన దేవుడు కాడు. ఇస్లాం ధర్మం ఏమని సమాధానం చెబుతుందంటే, దేవుడు ఒక్కడే, ఆరాధనకి అర్హుడు కేవలం అల్లాహ్ మాత్రమే. మన యొక్క తల తల్లి ముందు కూడా వంచుదామండి. తల్లికి సజ్జా చేస్తామా? తల్లి కూడా సజ్జా చేయకూడదు. మన తల తల్లి ముందు కూడా వంగదు. మన తల కన్నా తండ్రి ముందు కూడా వంగదు. ఈ తల కేవలం అల్లాహ్ ముందు మాత్రమే వంగుతుంది. సజ్జా చేసే సమయంలోనే మన యొక్క తలని కిందకి దించి అల్లాహ్ అంటాం, ఓ అల్లాహ్, ఈ ప్రపంచంలో కన్న తల్లి కన్న తండ్రి ముందు కూడా మేము తడి వంచము, నీ ముందు మాత్రమే వంచుతాము. ఆ సమయంలో చదువుతాం కదండి, సుబ్హాన రబ్బిల్ ఆలా, సుబ్హాన రబ్బిల్ ఆలా, సుబ్హాన రబ్బిల్ ఆలా. దీని యొక్క అర్థం, ఓ అల్లాహ్, నేను నీ ముందు తల వంచుతున్నాను. సోదరులారా, నమాజ్లో మనం సజ్దా కేవలం అల్లాహ్కి మాత్రమే చేస్తాం. హుజూర్ గౌసి ఆజం వారు ఉన్నారు. ఆయనకి అల్లాహ్ అటువంటి శక్తి ప్రసాదించాడు. ఆ శక్తిని ఉపయోగించి ఆయన చనిపోయిన మనిషికి ప్రాణం పోస్తాడు. చనిపోయిన మనిషి, అల్లాహు అక్బర్. అది ఎలా అంటే, హుజూర్ గౌసి ఆజం వారి దగ్గరికి ఆయన యొక్క శత్రువులు హాజరయ్యారు. హాజరై సమాధానం చెబుతున్నారు, ఓ గౌసి ఆజం వారు, మా బంధువులలో ఒకరు చనిపోయారు, ఓ పెద్ద చనిపోయారు. మీరు వచ్చి ఆయన యొక్క జనాజా నమాజ్ చేయించారు. ఆయన గురు, ఆయన బగ్దాద్లో పెద్ద, పైగా పీరులో పెద్ద పీరు ప్రతిష్ట కలిగిన వారు. సోదరుల శత్రువులు వచ్చారు. ఎలా అయితే బలి ఉంటారో వారిని శత్రువుగా అలాగే మనందరికీ తెలిసింది. మహాప్రభక్త లాంటి ఆయన పెద్ద అస్తిత్వం లాంటి వారికి ఏ శత్రువు ఉన్నట్లయితే హుజూర్ గౌసి ఆజం వారికి ఉంటారండి, ఆయన కూడా శత్రువు ఉన్నారు. వచ్చి అన్నారు, మీరు జనాజా చేయించండి. వారు ముందుగానే ప్లాన్ చేశారు. అది ఏంటంటే, 5 కలిసి అన్నారు, మేము 4 వెళ్ళి గౌసి ఆజం అంటే చెబుతాము, ఒకరు చనిపోయారు కానీ నువ్వు బ్రతికే ఉంటావు, నువ్వు అందులో పడుకుంటావు. కానీ ఎప్పుడైతే ఆయన జనాజా చేయిస్తారో మధ్యలోనే నువ్వు లేగాలి. మధ్యలోనే నువ్వు లెగిసినట్లయితే ఆ సమయంలో మనం గౌసి ఆజం వారి యొక్క పేరు ప్రతిష్టను తగ్గించవచ్చు. ఆయన యొక్క మర్యాద పరువు అంత పోతుంది. సోదరుల ప్లాన్ ప్రకారంగానే 4 వెళ్ళారు. ఒకరు పడుకున్నారు. కఫన్ వేయడం జరిగింది, అంటే తెల్ల వస్త్రాలు వేసేశారు. ఆ తర్వాత సోదరుల గౌసి ఆజం వారు ఏం సమాధానం చెప్పారు తెలుసా? వెళ్ళు, వేరే ఆలోచన చేయించు. మొదటిసారి లేదంటే మీరే చెయ్యాలి అని మళ్ళీ అన్నారు. లేదు, వేరే వాళ్ళతో చేయించుకో. 3వసారి కూడా అదే అన్నారు వాడు, వేరే వాళ్ళతో చేయించుకో. 4వసారి ఎప్పుడైతే అన్నారో హుజూర్ గౌసి ఆజం వారికి కోపం ఎక్కువ. ఆయన చలాలి అని అంటారు, ఆయనకి కోపం కూడా ఎక్కువ. ఆయన అన్నారు, చేయించమంటావా? వాళ్ళు అన్నారు, చేయించండి. మరి సోదరుల ఈ మాటలు విన్న తర్వాత హుజూర్ గౌసి ఆజం వారు వజూ చేసి బయలుదేరారు. మస్జిద్లోకి వెళ్ళారు. మస్జిద్ బయట జనాజా పెట్టి ఉంది. అక్కడ ఆయన జనాజా చేయించే ముందు జాలి కలిగి మళ్ళీ అడిగారు, చేయించమంటారా? మళ్ళీ అదే సమాధానం ఆ 4, చేయించండి, చేయించండి. అల్లాహు అక్బర్. సోదరుల హుజూర్ గౌసి ఆజం వారు అనేక సార్లు అడిగారు, అయినా సరే వారి యొక్క సమాధానం చేయించండి, చేయించండి, చేయించండి. చివరికి ఆయన జనాజాను ప్రారంభం చేశారు. అల్లాహు అక్బర్ అని స్టార్ట్ చేశారు. సోదరులారా, ఒక మొదటి తక్బీర్, రెండో తక్బీర్, మూడో తక్బీర్ అయిపోయింది. ప్లాన్ ప్రకారంగా వాళ్ళు 4 నవ్వుతున్నారు. ఇప్పుడు లెగుస్తాడు, మా వారు ఇప్పుడు లెగుస్తాడు. కానీ అతను లెగవడం లేదు. వీరందరూ ఆశ్చర్యానికి గురైపోయారు. జనాజా మొత్తం అయిపోయింది. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహ్, అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహ్ అని జనాజాను హుజూర్ గౌసి ఆజం వారు పూర్తి చేశారు. దువా కోసం చేయలేకపోతున్నారు. ఈ 4 కలిసి అల్లాహు అక్బర్ వెళ్ళి ఎత్తుతున్నారు ఆ మనిషిని. లేవు బాబు లేవు, కానీ అతను లెగవడం లేదు. సోదరుల నీళ్లు కూడా జరగడం జరిగింది, లెగవడం లేదు. అక్కడున్న ప్రజలు అంటున్నారు, ఇప్పుడే ఎందుకు లేపుతున్నారు? అతను చనిపోయాడు కదా. సోదరులారా, వారు సమాధానం చెబుతున్నారు, మేము లేపుతున్నది బ్రతికి ఉన్న మనిషిని, ఇతడు చనిపోలేదు, ప్రాణాలతో ఉన్నారు. అక్కడున్న ప్రజలందరూ ఆశ్చర్యానికి గురైపోయారు. మీరేం మాట్లాడుతున్నారు? ఇతడు ప్రాణాలు కోల్పోయాడు కాబట్టి జనాజా చేయించారు. ఆ
చంపేశారు, దయచేసి మా పైన దయ చూపించండి, మా పైన కృప చూపించండి. ఆ తర్వాత వాసి ఆజమర్ ఏం చేశారు తెలుసా? వెళ్ళి ఆ దేహం వద్దకు వెళ్ళి ఆయన యొక్క పవిత్రమైన చేయిని అతని యొక్క నుదురు మీద పెట్టడమే ఆలస్యము, అతను లెగిసి కూర్చున్నాడు. సోదరుల ఈ యొక్క దృశ్యం చూసిన తర్వాత ఆ నలుగురు కలిసి, ఆ ఐదుగురు కలిసి హుజూర్ వాసి ఆజమర్ యొక్క పాదాల మీద పడిపోయి ఉంటున్నారు. మమ్మల్ని క్షమించండి. ఆ తర్వాత అతను నిలబడగలిగాడు. అతను ఆశ్చర్యపోయాడు, ఎందుకంటే అతను ఇంతకు ముందు కుంటివాడు, కానీ ఇప్పుడు వాసి ఆజమర్ యొక్క చెయ్యి ఎప్పుడైతే పడిందో అతడు ఇప్పుడు కుంటివాడుగా లేడు. అతడి యొక్క అవయవాలు అన్ని మంచి అయిపోయాయి. ఆ తర్వాత అమర్ అంటున్నారు, ఇంకా ఆలస్యం చేయకుండా మమ్మల్ని కూడా ఇస్లాంలోకి వచ్చి అనుమతి ప్రసాదించండి. వారు కూడా కలమ చదివారు, లా ఇలాహా ఇల్లల్లాహ్ ముహమ్మదుర్ రసూలుల్లాహ్. వారు కూడా కలమ చదివి ఇస్లాంను స్వీకరించారు. అటువంటి శక్తిని ప్రసాదించాడు. చనిపోయిన మనిషికి ఆయన ప్రాణం పోయగలరు, అలాగే బ్రతికి ఉన్న మనుషుల ప్రాణం కూడా ఆయన తీసుకోగలరు. ఈ శక్తి ఎవరికి ఉంటుంది? అల్లాహ్కి మాత్రమే ఉండాలి. ఇంకా ఎవరికి లేదు ఈ ప్రపంచంలో, ప్రపంచం కూడా లేదు, అల్లాహ్కి మాత్రమే ఉంది. కానీ అల్లాహ్ కి అతా సే పైగంబర్ దే సక్తే, అంటే అల్లాహ్ యొక్క శక్తిని ఉపయోగించి అల్లాహ్ వారికి అటువంటి శక్తిని ప్రసాదించాడు. ఆ తర్వాత ఆ శక్తిని ఉపయోగించి ప్రవక్తలు కూడా అనేక మోజజాలు చేసి చూపించారు. హుజూర్ వాసి ఆజమర్కి అల్లాహ్ అటువంటి శక్తిని ప్రసాదించాడు. ప్రజలు దీన్ని చూసి ఆయన్ని దేవుడుగా భావించకూడదు. ఒక మనిషి ఎంత పెద్ద అద్భుతం చేసినా అతడు దేవుడు కాదు. దేవుడు ఎవరు? కంటికి కనిపించని వాడు. దేవుడు ఎవరు? జన్మంటూ లేనివాడు. దేవుడు ఎవరు? అతడు ఎవరికి పుట్టడు, అతనికి సంతానం ఉండరు, అతనికి తల్లిదండ్రులు కూడా ఉంటారు. ఎందుకంటే తల్లిదండ్రులు కూడా సృష్టించింది అల్లాహ్, పిల్లల్ని సృష్టించింది అల్లాహ్, సమయాన్ని ప్రకృతిని సృష్టించింది అల్లాహ్. కానీ అల్లాహ్ని ఎవరు కూడా సృష్టించలేదు. అతడు ఎప్పుడు ఉంటాడంటే సమయం కూడా మనం చెప్పలేదు. సమయాన్ని సృష్టించింది మానవుడు, హ్యూమన్ బీయింగ్. సమయాన్ని ఆయన్ని సృష్టించింది మానవుడు. సోదర మహాశివులారా, అల్లాహ్కి జన్మ లేదు, అల్లాహ్కి మరణం లేదు, అల్లాహ్కి సంతానం లేదు, అల్లాహ్కి తల్లిదండ్రులు కూడా ఎవ్వరు